ప్రభునందు దేవుని వల్ల చేయవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు తమ్ముడు మంచి మాటలు తెలియజేశాడు. ధనాన్ని సమకూర్చుకుంటున్న వారు దేవుని కోసం ఖర్చు చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని కోసం సమకూర్చుకున్న ధనాన్ని గనక ఇవ్వకపోతే సమకూర్చుకున్న వారికి కూడా లాభం లేదు అన్నట్టుగా మనము దైవ గ్రంథం, దైవ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. కాబట్టి నాటి కాలంలో దశమ భాగం ఇస్తూ వచ్చిన ఇజ్రాయేళ్ల కంటే నేటి కాలంలో బ్రతుకుతున్న క్రైస్తవులు దశమ భాగం కంటే ఇంకా దేవునికి ఎక్కువగా దేవుని పనుల కోసం ఇవ్వాలని బైబిల్ ఘోషిస్తుంది. కాబట్టి మరి ప్రభులో ఉన్న మీరందరూ కూడా మీ వ్యాపారాలలో ఉంటుండగా మీరు సమకూర్చుకుంటున్న ధనానికి న్యాయం జరగాలి అంటే దేవుని కార్యక్రమాలకు మీ ధనాన్ని ఇచ్చి పరలోకానికి పౌరులుగా ఉండుటకు మంచి ఆలోచన మీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కొన్ని క్షణాలు దేవుని యొక్క మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఒక పాఠంగా మనము ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనము బైబిల్లో నుండి చూసుకొని ముందుకు వెళ్దాం. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు అనే పాఠాన్ని మరి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందామండి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే దేవుణ్ణి ప్రేమించే వారు ఉన్నారు, లోకాన్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు. లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, అన్నతమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, భార్య భర్తలు, ఇవన్నీ కూడా లోకంలో ఉంటున్నాయి. అయితే ఈ లోకాన్ని ప్రేమించేవారు క్రైస్తవులలో ఎక్కువగా ఉన్నారా, దేవుణ్ణి ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నారా అని ఒకసారి దేవుడు మనకు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మనము దేవునికి చెప్పాలి. నీ బ్రతుకు జీవితంలో నువ్వు దేవుని ప్రేమించే వాడివే అయితే, ప్రేమించే తల్లివే అయితే నీ నుండి క్రియరూపకంగా ఏదో ఒకటి కనబడాలి. అందుకొరకే యేసుక్రీస్తు మహానుభావుడు దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి దేవుణ్ణి ఈ లోకంలో ఆయన యొక్క ఉన్నతమైన విలువలను, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచనలను, ప్రజల పట్ల ఉన్న ఆయన యొక్క ప్రేమను తెలియపరచడానికి ఒక అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చునేవాడై ఉండి కూడా వాటన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుణ్ణి ప్రేమించాను అని చెప్పుటకు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ మహానుభావుడు ఈ లోకానికి వచ్చి అప్పటికీ తెలియని అనేకమైన దేవుని విషయాలను చెప్పడం మనం చూశాము. అనేకమైన గొప్ప కార్యక్రమాలు చేయడం కూడా మనం చూశాము. ఆయన చెబుతున్న మాట, అద్భుతమైన మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడండి. వింటున్నారమ్మా? వినాలి. ఎందుకంటే దేవుని మాటలు కదండి, స్వచ్ఛమైన మాటలు, మనుషుల హృదయాలను మార్చే మాటలు, మనిషికి కావలసిన మాటలు, ఈ లోకంలో మనిషి మహాత్ముడుగా చేసే మాటలు ఎక్కడ దొరకవు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో, యూనివర్సిటీలో మేధావులుగా పిలువబడుతున్న ఈ లోకంలో ఎక్కడ కూడా ఇలాంటి మంచి మాటలు దొరకవు. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు భువికి దివికి వారధులుగా నిలిచాయి. పాపిగా ఉన్న మనిషిని పరిశుద్ధినిగా చేశాయి. అసలు ఈ లోకంలో
మనిషి జీవితానికి పరమార్థం ఏందో చెప్పిన మాటలండి యేసుక్రీస్తు మాటలు. ఆయన మాటలు వింటున్నప్పుడు అండి, మనస్ఫూర్తిగా వింటే, మనస్సుతో ఆలోచిస్తే మానవ దేహంలో ఉన్న ఉప్సులు అంటే వెంట్రుకలు అవన్నీ కూడా నిలిచిపోతాయి. మనిషిని పరితపించేసే మాటలు, మృగంగా ఉన్న మానవ ఆలోచనలను ఏమండి ఒక సత్యమైన సన్మార్గములో నడిపించే అద్భుతమైన మాటలండి ఆయన చెప్పిన మాటలు. ఒకసారి చూడండి ఆ మాట. లోకంలో పుట్టిన సర్వ మానవాళిని ఉద్దేశించి చెబుతున్న మాటలండి. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడండి. ఏంటి, తల్లిని ప్రేమించకూడదా? తండ్రిని ప్రేమించకూడదా? ఏసిందండి ఇలా మాట్లాడుతున్నాడు? తనే కదా చెప్పింది తల్లిదండ్రులను సన్మానించాలి అని. తనే కదా చెప్పింది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి అని చెప్పింది. తనే కదండి నీ సహోదరుడు ఏది చేసినా నువ్వు ఓర్చుకొని క్షమించి ప్రేమించాలని. అలా చెప్పిన యేసుక్రీస్తే నీ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంటున్నాడేంటి? ఇది స్వార్థం కాదంటారా ఏమండి? యేసుది స్వార్థం కాదా? తల్లిని తండ్రిని ప్రేమించకుండా తనను ఎక్కువగా ప్రేమించమంటున్నాడు ఏంటండి? తల్లి తండ్రి ఎంత గొప్పవారో తెలుసా ప్రపంచానికి? ఏమండి, తన రక్తానంతా కూడా పాలనగా చేసుకొని 10 సంవత్సరాలు తల్లి పోషిస్తుందండి కుమారుని. 9 నెలలు గర్భంలో అతి కష్టమైన భరించి పాపైనా బాబైనా బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి హింసను అనుభవిస్తూ కూడా ఓర్చుకుంటుందండి తల్లి. అలాంటి తల్లిని నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దంటున్నాడేంటి? ఇక తండ్రి గురించి మనకు తెలిసిందే. పుట్టినది మొదలుకొని ఏమండి పెరిగేంత వరకు కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా వస్త్రాల్లోనైనా విద్యను అభ్యసింపే వాటిలోనైనా ముదిమి వచ్చే వరకు మూతి మీద మీసం వచ్చేంత వరకు కూడా తండ్రి తన పాత్రను పోషిస్తాడు. అలాంటి తండ్రి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలంటున్నాడండి. వాళ్ళని ప్రేమించకూడదా? అంటే యేసు చెప్పిన మాట ఎక్కడైనా ఏదైనా అద్భుతంగా వండర్ఫుల్గా ఆలోచనాత్మకంగా ఉంటుంది అనటకు సందేహం లేదు. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? తన ప్రియ తండ్రి, తన కన్న తండ్రి దేవుడు చెప్పిన మాటలండి. ఎందుకు తల్లి కంటే తండ్రి కంటే తనను ఎక్కువగా ప్రేమించాలి అని అంటున్నాడు అంటే, ప్రపంచంలో ఎవ్వరిని కూడా దేవుడు నీకంటే ఎక్కువగా ప్రేమించలేదు కాబట్టి. వినాలి. ఉదాహరణకు నేను నా కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకోండి. లోకంలో ఎవ్వరిని ప్రేమించలేనంతగా నా కుమారుని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు నా కుమారుని ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? నన్నే ప్రేమించాలి. ఇది న్యాయం. నిజమా అబద్ధమమ్మా? ఇది వాస్తవం అండి. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రపంచంలో దేవదూతలను సైతం కాదని, ఈ మహావిశ్వంలో ఎవ్వరిని కూడా కాదని దేవుడు నిన్నే ఎక్కువగా ప్రేమించాడు. నిన్నే. ఏమండి, ఈ లోకంలో దేవుని గురించి పూర్తిగా అర్థం కాలేదండి క్రైస్తవ్యానికి కూడా. ఆలోచించండి దేవుని బిడ్డలారా,
ఎక్కువగా మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎక్కువగా మనం తల్లిదండ్రులని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? ఎక్కువగా మన భార్యను ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? భర్తని ఎక్కువగా ప్రేమిస్తున్నామా, భర్తనే ఇచ్చిన దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా అని మన హృదయాన్ని, మనల్ని ఒక్కసారి పరిశోధించుకుంటే వాస్తవం ఏదో బయటికి వస్తుంది. ఆయన ఎందుకన్నాడంటే, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని ఎందుకు అంటున్నాడంటే, లోకంలో అన్నిటికంటే నిన్నే ఎక్కువగా ప్రేమించానంటున్నాడు దేవుడు. ప్రేమించాడండి, ప్రేమించాడే కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము. గాలి, నీరు, నింగి, నేల, పక్షులు, జంతువులు, జలచరములు నిన్ను ప్రేమించాడు కాబట్టే కదండి ఇన్ని చేశాడు. ఒక భార్యను ఒక భర్త ప్రేమిస్తాడు పెళ్లి రోజు గిఫ్ట్గా. ఏమండి, మహా అయితే ఒక 2 తులాల బంగారము, 10 తులాల బంగారము ఏమండి ఆభరణాలుగా చేసి మెడలో వేస్తాడేమో. కానీ నీకోసం తండ్రి లోకాన్నే ఇచ్చాడండి, లోకాన్ని ఇచ్చాడు. భర్త కోసం భార్య ఏదన్నా త్యాగం చేయవచ్చు. 1 లక్ష, 2 లక్షల, 10 లక్షల విలువైన వస్త్రాలు ఇవ్వవచ్చు. కానీ దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు ఈ మహావిశ్వాన్నే ఇచ్చాడండి. ప్రేమ, అంత గొప్ప ప్రేమ ఎవరైనా చేయగలుగుతారా చెప్పండి? పక్షుల్లో రకాలేంటి, జంతువుల్లో రకాలేంటి, పంచభూతాలేంటి? చలి వేసినప్పుడు వేడి కావాలనిపిస్తుంది, వేడి వేసినప్పుడు చల్లగా ఉండాలనిపిస్తుంది. ఈ ప్రకృతిలో ఈ పద్ధతులను పెట్టి నిన్ను ఉల్లాసంతో ఆనందింపజేస్తున్నది ఎవరండి? దేవుడు. దేవుడు. తల్లి బాధపడితే ఓర్చుకోలేని నీవు, తండ్రి బాధపడితే ఓర్చుకోలేని నీవు, ఆ కన్న తండ్రి బాధపడితే మాత్రము సైలెంట్గా ఉంటున్నావంటే దేవుని ప్రేమ ఎవరికి అర్థమైంది? దేవుని బిడ్డలారా, ఏమండి, నిజంగా వారి కోసము ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అది నిజమైన ప్రేమ. నీ కొడుకును నువ్వు ప్రేమించావనుకోండి, నా కొడుకుకు ఎలాగైనా నేను ఆస్తిని సమకూర్చాలి. ఒక చోట ఒక 2 ఎకరాల పొలం, ఒక చోట ఒక 200 గజాల స్థలం, అవి లేకపోతే ఒక మంచి వస్త్రాలు, ఒక ఉన్నతమైన విద్యను అభ్యసింప చేయాలి. ఇది కొడుకు పట్ల తండ్రికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడం క్రియారూపకంగా. భార్య పైన భర్తకు ఉన్న ప్రేమ రుజువుపరచాలంటే క్రియారూపకంగా ఏదో ఒకటి చేయాలి. ఒక చీరె, ఒక మెడలో గొలుసు, ఒక ముక్కు పోగు, ఇది క్రియారూపకంగా తన పైన ఉన్న ప్రేమాని వ్యక్తపరచడానికి. నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టే ఇదిగో ఈ అనంతమైన విశ్వాన్ని ఇచ్చాడు, అనంతమైన విశ్వాన్ని. ఏది నీ కోసం చేయలేదు దేవుడు? పక్షులు నీ కోసమే, గాలి నీ కోసమే, కనబడుతున్న నక్షత్రాలు నీ కోసమే, ఆకాశం నీ కోసమే. ఎవరి కోసమో అనుకోకండి, అన్నీ 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 మన కోసమే చేశాడు. అంతగా ప్రేమించాడు దేవుని బిడ్డలారా. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్న యేసు చెప్పిన మరొక అద్భుతమైన మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం చూడండి. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు అంటున్నాడండి. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? తన యొద్దకు వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన ఇజ్రాయేల్ జన సమూహంతో యేసు చెబుతున్న మాట, మీలో దేవుని ప్రేమ లేదు, నాలో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టే
ఆ పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాను. మీలో దేవుని ప్రేమ ఉంటే మీరు దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి కదా. మీరు దేవుని కొరకు ఏదో ఒకటి చేయరు, చేస్తున్న వారిని మాత్రం ఊరుకోరు. మీలో దేవుని ప్రేమ లేదు. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? నా తండ్రికి ఏవేవి కొరత ఉన్నవో వాటన్నిటిని నేను తీర్చాలని ఆశపడుతూ ఉంటాడండి. నా తండ్రికి ఏవేవి కావాలో అవన్నీ నేను చేయాలని ఆశపడుతూ ఉంటాడండి. తండ్రి పైన ప్రేమ లేనివాడు, తల్లి పైన ప్రేమ లేనివాడు, వారికి ఏది జరిగినా పట్టించుకోకుండా తిరిగేవాడు, వాడు దుర్బీజుడు. ఆ దేవుని పైన ప్రేమ ఉన్నవాడు పతనమైపోతున్న ఈ ప్రపంచాన్ని వాక్యాన్ని చెప్పి నిలబెట్టాలని కోరుకుంటాడంటే దేవుని బిడ్డలారా. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చాడే యేసు స్వామి. ఆయనకున్నదండి దేవుని ప్రేమ. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అని చెప్పినా ఏ పని చేయకుండా క్రైస్తవుడు ఊరకనే కూర్చుంటున్నాడు అంటే దేవుని పైన ప్రేమ ఉన్నట్ల. తల్లిని తండ్రిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు దేవునిని ప్రేమిస్తున్నట్లు కనబడుతుందా? ఆలోచించండి. దేవుణ్ణి ఎందుకు దేవుడు ప్రేమించాలన్నాడంటే సర్వస్వం ధారపోశాడండి దేవుడు, సర్వస్వం. ఆలోచించండి. తన హృదయంలో ఉన్న, తన మనస్సులో ఉన్న బాధను, తన మనస్సులో ఉన్న వేదనను, దేవుని పట్ల ఉన్న అపారమైన ప్రేమను యథార్థంగా, భక్తిగా, సామర్థ్యానికంటే మించి చేశాడండి యేసు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏది చేయకుండా ఉన్నాడు మనకు. ఈ విశ్వాన్నే ఇచ్చేశాడు కదా, ఈ ప్రకృతిని ఇచ్చేశాడు కదా. మన తల్లి చేయగలదా వడ్లను? మన తండ్రి చేయగలడా సూర్య వేడిని? మన స్నేహితుడు చేయగలడా ఈ భూమిని? శాస్త్రవేత్త చేయగలడా ఆకాశాన్ని? ఇవన్నీ చేసింది దేవుడండి. ఎందుకు? నీ పైన ప్రేమ, నీ పైనే ప్రేమ. నీవే కావాలి. ఎలాగైనా నిన్ను రక్షించుకోవాలి, ఎలాగైనా తన యొద్దకు చేర్చుకోవాలి, దానికోసం ఏదైనా త్యాగం చేస్తా. అది ఆయన ప్రేమ. నా పిల్లలు నా యొద్దకు రావడానికి నేను ఏది చేయడానికైనా వెనకకపోను. అవసరం అనుకుంటే నేను ఎంతగానో ప్రేమించే నా ప్రియ కుమారుని సైతం నా పిల్లలు నా యొద్దకు రావడానికి బలర్పిస్తాను. పంపించాడండి. ఆయననే యేసుక్రీస్తు. ఇందులోనే ఉన్నదండి ప్రేమ. ప్రేమకు అర్థం తెలియని వారు ఈ లోకంలో ఎన్నింటినో ఊహించుకుంటున్నారు. ఏమండి? ఆకర్షణగా నిజంగా ఇదే ప్రేమ అనుకుంటున్నారు. అదే ఆకర్షణ, ఫిజికల్ అట్రాక్షన్, అవయవాలను చూడగానే కోరిక అనుభవించాలని, అది ప్రేమ కాదండి. నిజమైన ప్రేమ దేవునిలో ఉంది, నిజమైన ప్రేమ. అందుకే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితముగా తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులోనే ప్రేమ ఉన్నది. ఇందులో తప్ప ఎందులో ప్రేమ లేదు. మనము దేవుణ్ణి ప్రేమించాము అన్న మాట అబద్ధం. ఆయన మనల్ని ప్రేమించాడన్న మాట నిజం. ఎలా చెప్పగలవు? ఆయన ప్రేమించాడు కాబట్టే కదండి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు.
నువ్వు ఈ దేహాన్ని వదిలిపెట్టగానే నరకానికి వెళ్ళకూడదు అని, దేహంతో చేసిన పాపానికి ప్రక్షాళన జరగాలి అని, దేహానికి పట్టిన పాపం పోవాలి అని, దేహంతో చేసిన పాపం ఆత్మకు అంటు పెట్టుకుంది అని, ఈ ఆత్మకు పట్టిన పాపానికి నివారణ కలగాలి అంటే ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి దించాలి, రావాలి, పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసు ఏం చేశాడు? తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఆ పరలోకపు కన్న తండ్రి మనసును నెరవేర్చడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయనను ప్రేమించాలని రుజువుపరచడానికి ఈ లోకానికి వచ్చి తను ఏమి చెప్పాడో అన్నీ చేశాడండి. ఇది నీవు దేవుణ్ణి ప్రేమించావని నిరూపించుటకు చేయవలసిన కార్యక్రమాలు. మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి మన కోసం తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఇందులోనే ప్రేమ ఉన్నది, ఇందులోనే ప్రేమ ఉన్నది అంటున్నాడండి. ఇందులోనే ప్రేమ ఉన్నదంటే ఎందులో లేదని మనకు తెలియదండి. ఒరిజినల్ ప్రేమ యేసుకు తెలుసు. దేవుని పక్షాన ఎవరు కష్టపడుతున్నారో, దేవుని గురించి ఎవరు పోరాడుతున్నారో, ఆ పోరాటంలో యోధులుగా ఉండాలని, ఆ కార్యక్రమాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు నీ కోసం, నా కోసం. ఒక దేశానికి చెందినవాడు కాదు యేసుక్రీస్తు, ఒక రాష్ట్రానికి పరిమితమైన వాడు కాదు, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. ప్రపంచ మానవాళందరి కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయనే కనుక ప్రాణం పెట్టకపోతే మన పాపాలు పోయేవా? ఆయనే కనుక మన ప్రాణం పెట్టకపోతే పరలోకానికి అర్హత సాధించేవారిమా? ఆయనే కనుక మరి ప్రాణం పెట్టకపోతే మన జీవితాలు నరకములో ఉండి మన ఆత్మలు కాలుతూ ఉండేవి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడట? తన్ను తానే దేవునికి అర్పించుకున్నాడంట. ఆ వాసన ఎలా ఉన్నది ఇప్పుడు? పరిమళ వాసనగా ఉన్నదట అండి. ఏమంటే ఇంతటితో ఆగిపోయాడా దేవుడు? ఆగిపోయాడమ్మా? ఆగిపోలేదు. తన రెండో కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయనను మళ్ళీ పంపించాడు ఈ లోకానికి. ఆయన పెద్ద కుమారుడు శరీరధారి అయి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన రెండవ కుమారుడు ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. ఇప్పటికీ ఇక్కడనే ఉంటున్నాడండి 2018 సంవత్సరాలైనా. ఏంటండి త్యాగం అది? ఏం ప్రేమ అండి అది? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని, సత్యములో ఉన్న మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎప్పుడూ మన ధ్యాసే, ఎప్పుడూ మన గురించి ఆలోచననే, ఎప్పుడూ మన గురించి ఏదో చేయాలన్న తపననే తనకు, ఆ తండ్రికి. మనకు మాత్రం మనము ఆయనలాగా ఆలోచిస్తున్నాం. దేవుని బిడ్డల, దేవుని పని పాడైపోతుంటే ఎవరికైనా దుఃఖం ఉన్నదండి? దేవుని గురించి ఆలోచించేవారు ఉన్నారండి? ఇదే జీవితం, ఇదే శాశ్వతం, ఈ లోకమే స్థిరకాలం ఉండేదని మోసపోతున్నావా? మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోలేదా? మన కళ్ళ ముందు మన తండ్రులు చనిపోలేదా? తరతరాలు మన ముందే రాలిపోతున్నప్పుడు మనం రాలిపోమా?
ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో చూడండి. పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒకసారి. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. 1 కొరింథీ 16:14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని చెబుతున్నాడు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఏమండి? మీరు చేసే కార్యములన్నీ కూడా ప్రేమతో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనలో లేనిదేంటి? ప్రేమనే. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును అని చెప్పాడు యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపుగా 2018 సంవత్సరాలు అవుతుందండి బాబు. ఆయనకు విముక్తి లేదు. ఎప్పుడు వెళ్ళిపోతాడు ఆయన పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో నుండి? యుగ సమాప్తి యందు. అప్పటి వరకు ఆయన ఈ లోకంలోనే ఉండాలి. అంటే నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆలోచించండి. నీ గురించే ఈ ప్రకృతిని మహావిశ్వాన్ని చేశాడు. నువ్వు పాపంలో ఉన్నావని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. తద్వారా పాపాన్ని తీసివేశాడు. నిన్ను సర్వసత్యంలో నిలిపి నువ్వు మరణించిన తర్వాత తన యొద్దకు రావాలని కోరుకున్నాడు. అందుకొరకే పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలోనే నివసింపజేశాడు. ఇన్ని చేసిన ఆయనని మనల్ని ప్రేమించకూడదండి? అందుకొరకే అన్నాడు ఏమని? తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అలాగని ప్రేమించకూడదా? మరి ప్రేమించాలి. నీకు దేవుడి ఇష్టమా తండ్రి ఇష్టమా అంటే ఏమని చెప్పాలి? దేవుడే ఇష్టమని చెప్పాలి. నీకు తల్లి ఇష్టమా పరలోకమందున దేవుడి ఇష్టమా అంటే ఏమని చెప్పాలి? దేవుడే ఇష్టమని చెప్పాలి. ఏమండి? నీకు పిల్లలు ఇష్టమా పిల్లల్ని ఇచ్చిన దేవుడి ఇష్టమా అంటే ఎవరు చెప్పాలి? దేవుడే ఇష్టమని చెప్పాలి. నీకు ఆ తండ్రి ఇష్టమా ఆయన ఇష్టమా అంటే నా కన్న తండ్రే ఇష్టమని చెప్పాలి. ఇది భార్యను ప్రేమించాలి, భార్య కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. భర్తను ప్రేమించాలి, భర్త కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమ ముందు మనం అనుకుంటున్న వీళ్ళ ప్రేమ ఎంతండి బాబు? అన్ని డైలాగులు అంతే, డైలాగులు. వివాహం చేసుకున్న తర్వాత భార్య చనిపోయింది అనుకోండి, 3 సంవత్సరాలకే 4 సంవత్సరాలకే భార్య చనిపోయింది అనుకోండి. అలాగే వివాహం చేసుకోకుండా ఉంటాడా? 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా నాకు భార్య కావాలంటున్నారండి. 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారు? నాకు భార్య కావాలంటారు. అంతకుముందు నా భార్య అంటే నాకు విపరీతమైన ప్రేమ. ఏది మరి? భర్త చనిపోతే సేమ్. మన లైఫ్లోకి ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. ఇదొక డైలాగ్. కానీ ఆయన జీవితం అలాంటి వారిది కాదు. స్వచ్ఛమైన పాల కంటే స్వచ్ఛమైనదండి ఈ దేవుని ప్రేమ. అని ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఆయన ముందు ఆఫ్టర్ ఆల్. ఆ దేవుని ముందు ఏంటిది? ఆఫ్టర్ ఆల్ అండి. దేవుని బిడ్డ అంతగా ప్రేమించాడు కాబట్టి తల్లి గురించి ఎంతగా ప్రేమిస్తున్నావు, తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నావు, బిడ్డలంతగా ప్రేమిస్తున్నావు, లోకానంతగా ప్రేమిస్తున్నావు. వాళ్ళని ప్రేమించే ప్రేమ, నేను చూపించే ప్రేమ ఆఫ్టర్ ఆల్ వాళ్ళదెంతయా అని మాట్లాడుతున్నాడండి దేవుడు. ఇంకో విషయం చెప్పన్నా,
బాగా వినాలి. నేను చనిపోయాను అనుకోండి, నా కూతుర్లో చాలా మాట్లాడతారు. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టమని లైక్ చేస్తారు నన్ను. నేను వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాలు మర్చిపోతారండి. 3 సంవత్సరాలైనా మర్చిపోలేని వారు ఎవరు? నా కన్న తండ్రి. నా కూతురు 2013 డిసెంబర్ 2 తారీఖు నాడు చనిపోయేది. ఇప్పటికి దాదాపు 4-5 సంవత్సరాల దగ్గరలో ఉన్నది. మర్చిపోయానా నేను? మర్చిపోయాను. కానీ మరవని వారు ఒకరున్నారు. మధుగితని మరవని వారు ఒకరున్నారు. ఎవరు? ఆయననే దేవుడండి. ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తాడు? తండ్రి, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మీ అందరికీ తెలుసు కాబట్టి చూడవలసిన అవసరం లేదు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. ఇది దేవుని ప్రేమ. చంపేసేది ఎవరు అనుకుంటున్నారు మీరు? కారు చంపేసింది అనుకుంటున్నారా? కాదు, కారు రూపంలో దేవుడు చంపేశాడు. పాము కాటేసి చనిపోయింది, పాము చంపేసింది అనుకుంటురా? కాదండి బాబు. పాము రూపంలో ఎవరు చంపేశారు? దేవుడే కొట్టేశాడు. బిల్డింగ్ కూలి అనేక మంది చనిపోయారు. బిల్డింగ్ కూలి చనిపోయిందని నీకు తెలుసు, బిల్డింగ్ను కూలగొట్టింది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయా ప్రమాదాలలో ఆయా మరణాలు ఎవరికి వస్తున్నాయి? ఎవరి ద్వారా వస్తున్నాయి? దేవుని ద్వారా. మనుషులందరినీ మంటికి మార్చుచున్నాడు. అంటే అందరినీ ఏదో ఒక ప్రమాద రూపములోనో, హార్ట్ అటాక్ ద్వారానో, ఏమండి, లోకములో ఉన్న రకరకాల మరణాలను తెప్పించేది ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడు. ఆ క్షణంలో అక్కడ లేకుంటే బాగుంటుండే అని నువ్వు అనుకుంటావు. ఆ క్షణంలో నువ్వు అక్కడ ఉండాలి. బియాస్ నదిలో చాలామంది కొట్టుకుపోయారండి స్టూడెంట్స్. ఒక పాప బయటకు వెళ్ళింది, నది దాటింది, తాను వేసుకున్న షూ నీటిలోనే పడిపోయింది. ఆ షూ కోసం మళ్ళీ రివర్స్ వచ్చేసిందండి బాబు. షూను పట్టుకోక ముందుకు ఏమైపోయింది? నదిలో కొట్టుకొని పోయి కనబడకుండా పోయింది. చాలామంది ఆ దృశ్యాన్ని చూసిన వారు ఏమంటున్నారంటే, ఆ పాప వెళ్ళింది, ఏదో వెళ్ళింది, ఆఫ్టర్ ఆల్ షూ కోసం ఏంటంటే వెనకకు తిరిగింది అంటున్నారు. షూ కోసం కాదు, ఇంకా ఏ దానికోసమైనా తిరగాల్సిందే. ఎందుకు? పెట్టాడండి స్పాట్. ఎవరు? దేవుడు. ఎందుకు? అందరిని చంపడం ఆయనకి ఇష్టం లేదు. చనిపోయిన వాళ్ళందరూ నా యొద్దకు రావాలన్నది ఆయన ప్రేమ. నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ బాగా రెడీ చేసి స్కూల్కు పంపుతావు. స్కూలు సమయం అయిపోయిన తర్వాత నీ కూతురు నీ కుమారుడు ఎక్కడికి రావాలి? మళ్ళీ నీ ఇంటికి వచ్చినప్పుడే నీకు తృప్తి. ఆ లోకంలో నుండి ఈ లోకానికి మనల్ని అందరినీ దేవుడు పంపాడు. ఈ లోక యాత్రను ముగించుకొని తన యుద్ధకు వెళ్ళినప్పుడు ఆయనకు మహానందము, మనకు వేదన, ఆయనకు సంతోషం. ఈ లాజిక్ మనకు తెలియక లబో దిబో అని మొత్తుకుంటుంటాం. కానీ ఆయన నా కుమారుడు నా యొద్దకే వచ్చాడు. భక్తిపరుని గురించి ఆలోచిస్తాడు. భక్తిహీనుని గురించి నేనేం చేయాలిరా బాబు, నీకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చాను కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేదంటాడు. కాబట్టి ప్రభునందు దేవుని వల్ల దేవుడు మనపైన ఇంత ప్రేమ ఉన్నాడు. మనలో కూడా దేవుని విషయంలో అంతే ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనకు ప్రేమ ఉన్నదంటారా? మనం కొంచెం బాగుంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోము. మనం కొంచెం బాగున్నామంటే సరిపోయి, పక్కన ఉన్నవారు మన స్థాయి కంటే తక్కువగా ఉన్నాడు అనుకోండి, ఆమె అలా ఉన్నది, నేను ఒక మంచి రేంజ్లో ఉన్నాను, ఆమెతో నాకు అవసరం అనుకుంటాం. అది ప్రేమ కాదండి దేవుని బిడ్డలారా. ఏసు తెలుసు కదా మీకు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారండి బాబు. అస్సలు వాళ్ళని ముట్టుకోగలుగుతామా మనం? ముట్టుకోగలుగుతామమ్మా? ముట్టుకోవడం కాదు కదా, అతన్ని చూసినప్పుడే మనం పక్కకు పాస్ అయిపోతుంటాం. కానీ యేసు అక్కడికి వచ్చి వాళ్ళని ముట్టుకొని కారుతున్న చీము నెత్తురు కారుతున్న వేళ్లలో నుండి వాటిని ముట్టుకొని సరిచేసి ఏమండి ప్రార్థించి వెళ్ళిపోయేటట్టు. ఏంటండి ఆ సహనం? క్రైస్తవులు అలా మారిపోయినప్పుడు గొప్పగా ఉంటారండి. మన పక్కన ఉన్న వాళ్ళని కించపరిచే విధంగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి ప్రభునందు దేవుని వల్ల మనలో ప్రేమ ఊపికి పడాలి.
మనలో నుండి ఏంటంటే దారం రావాలి. క్రీస్తుకు ఉన్న ప్రేమ మనలో నుండి ప్రజ్వలన జరగాలి. అనువనువున ప్రేమను ఇమిడించుకోవాలి. క్షమించాలి. ప్రాణం పోతున్నప్పటికీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని మాట్లాడాడండి మహానుభావుడు. ఎంత గొప్పవాడండి దేవుడు. అలాంటి మనస్సు మనకు వచ్చినప్పుడు మనం చనిపోతే పరలోకానికి వెళ్తాము. దయచేసి చేరి వచ్చిన మీరందరూ కూడా చెప్పుడు మాటలు విని తప్పుపోకండి. దయచేసి మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. చెప్పుడు మాటలు పట్టించుకోకండి. ఇంతకుముందుగా చెప్పాను, ఒకరిపైన నేర నిరూపణ కావాలంటే, ఒకరిపైన నేర నిర్ధారణ జరగాలంటే వాదోపవాదాలు జరిగిన తర్వాతనే కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, జడ్జిమెంట్. కానీ మనకున్నది ఏంటంటే ఏది వినక ముందుకే అవతలి వాడు ఏది అని ఒక మాట చెప్పగానే తొందరగా నమ్మేస్తాము. అలా నమ్మిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? బైబిల్లో పోయారు. అలా నమ్మడానికి వీలేదు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తల్లి కంటే తండ్రి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాడే దేవునికి పాత్రుడు. దేవుని ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, సర్వలోకానికి వెళ్తాడు, సృష్టికి సువార్తను ప్రకటిస్తాడు, సందేహపడి వారి మీద కనికరం చూపుతాడు, అగ్ని నుండి లాగినట్టు కొందరిని రక్షిస్తాడు. ఇది ప్రేమ. ఎప్పుడు సనుక్కోవడం ఇది ప్రేమ కాదండి. అవి చెత్త మాటలు. ప్రేమ ఉన్నదా? కార్యక్రమాలు చేయాలి, చూపించాలి కార్యక్రమాలను. తమ్ముడు దాదాపుగా ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అంత ఖర్చును కూడా మన మధ్యలో ఉన్న వెంకటరత్నం పెట్టుకుంటున్నాడు. వచ్చే 21వ తారీఖున జాన్సన్ విక్టర్ రాబోతున్నాడు. అందరికీ భోజనాలు ఉండవి. అందరూ కూడా రండి. ఎవరికైనా ఈ పని నేను చేస్తానన్నప్పుడు చెప్పండి, నాకు నేను ఇస్తాను, లిఫ్ట్ ఇస్తాను. అందరిలా కాదండి. నేను ఎవరైతే వాక్యాన్ని మాట్లాడాలనుకుంటానో నిలబడి మాట్లాడిస్తాను, అంతే. కొంతమందికి స్వార్థం ఉంటుంది బోధకులకు. నేనే మాట్లాడాలని, నేనే ప్రసంగించాలి, అది లేదండి నా దగ్గర. అందరికి చెప్తా, నువ్వు మాట్లాడతావా అంటాను. కాబట్టి ప్రభునందు దేవుని వల్ల మీ భర్తల్ని, మీ భార్యల్ని, మీ పిల్లల్ని ప్రేమించండి. కానీ అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుణ్ణి ఎందుకు ఎక్కువగా ప్రేమించాలి? ఆయన అన్నిటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. ఏ విధము చేతనైనను మన ఆత్మ నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. మన ఆత్మని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ప్రభు కోసం ఏదన్నా ఒకటి చెయ్యాలి, కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అపోస్తలులు అలాగనే చేశారు, యేసుక్రీస్తు అలాగనే చేశాడు. ఏమండి, లోకంలో దేవుడే జీవితంగా బ్రతికిన వారు, దేవుని కొరకు కార్యక్రమాలు చేయాలనుకున్న వారు అలాగనే జీవించారు, జీవిస్తూ ఉన్నారు, జీవింపజేశారు. ఇది ప్రేమ అండి. దేవుడు అంతగా చేశాడు, నువ్వు కొంత చేయలేవా? మహావిశ్వాన్ని నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. పాపంలో ఉన్న నిన్ను బయటికి రప్పించాలని, పాపాన్ని తీసివేయాలని తను ప్రేమించిన పెద్ద కుమారుని నీ కోసం బలిచ్చాడు. నువ్వు సర్వసత్యంలోకి వెళ్ళాలని తన రెండో కుమారుడైన పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాడు. ఎలాగైనా నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంతగా ప్రేమించి నీ కొరకు కష్టపడుతుంటే, ఈ లోకంలో ఉన్న నీ పిల్లల్ని, నీ భార్యని, నీ భర్తని నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమ నీకు అర్థమయ్యిందా? అర్థం చేసుకొని అలా జీవించాలని, చేరి వచ్చిన మీరు అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయం చేయండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిని గౌరవించండి. ఏమండి, ఒకరు చేతులు ఉండి వందనాలు చెప్పండి. నీకు నీవే పోకండి. ఎవరిని కూడా చిన్న చూపు చూడకండి. నీకు 4 రూపాయలు ఉన్నావని మంచి వస్త్రాలు వేసుకుంటున్నావా? అయితే గొప్పదానివా, గొప్పవాడవా?
పక్క ఉన్న వాళ్ళని నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరి మరిని కానీ సహోదరుని కూడా అలా ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు. గౌరవించండి, బ్రతకడం నేర్చుకోండి, బ్రతికించడం చూపించండి. అలా జీవించాలి దేవుని. మీరందరూ అలా ఉండాలని, వచ్చిన వారి ఎడల విధేయత చూపాలని, మీరు ఎలాగ మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారో మీ ప్రక్క వారిని కూడా అలా మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడే దేవుని ప్రేమ మీలో ఉన్నట్టుగా జరుగుతుంది. తమ్ముడు చక్రపాణి మాట్లాడాడు, దేవుని కోసం నేను సమర్పించుకుంటున్నానన్నా, ఎండాకాలంలో కానీ డిసెంబర్లో కానీ ప్రతి గ్రామానికి వెళ్ళి నేను ప్రొజెక్టర్ ప్రోగ్రాం మాట్లాడి వస్తాను. అవసరం అనుకుంటే నేను 99% వస్తాను. మీరు కూడా అలాగా మరి ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పాడు. చాలా మంచి తమ్ముడు అని చెప్పాడు. నాతో పాటు రామకృష్ణుని కూడా తీసుకొని వస్తానని చెప్పాడు. ఇంకా మంచి తమ్ముడు అని చెప్పాను. ఏమండి, ఇలాగా చదువుకున్నవాడు టెక్నాలజీ తెలివితేటలతో నేను ఇది చేస్తాను, కంప్యూటర్ వర్క్ చేస్తాను, పాటకు ఎడిటింగ్ చేస్తాను, రండి, చెయ్యాలన్న ఆసక్తి చూపించండి. నీకు బ్రతుకునిచ్చినందుకు నువ్వు ఏదో ఒకటి చేయకూడదా? ఏదో ఒకటి దేవుని గురించి చేయాలని ఆసక్తి రాకూడదా? చెప్పండి దేవుని బిడ్డలారా. తమ్ములు అంత దూరం నుంచి, మరి శ్రీను కానీ శ్రీను వాళ్ళ అన్నలు కానీ అంత దూరం నుండి వచ్చేస్తున్నారు. అందరికీ మనం చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నారు. మీకు ఏదైతే తెలివి ఉన్నదో ఆ తెలివిని దేవునిలో ఉపయోగించుకోండి. మీకు ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు వినియోగించుకోండి. మరణించక ముందుకే ఏదో కార్యక్రమాలు చేసి దేవుని తృప్తిపరచండి. ఈ లోకంలో తల్లిని తండ్రిని తృప్తిపరిచినట్టుగానే, భార్య భర్తను తృప్తిపరిచినట్టుగానే ఆ పరలోకం అందున్న కన్న తండ్రిని కూడా తృప్తిపరచండి దేవుని బిడ్డలారా. మనకు మరణం ఉందని మర్చిపోకండి. మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో జీవించాలని ప్రతి ఒక్కరూ గమనించండి. మార్పు చెందండి, ప్రేమ స్వరూపులుగా మారండి, దైవాన్ని మనసులో చేర్చుకోండి, దైవస్వరూపులుగా నిలిచిపోండి. ప్రార్థించుకుందాం, తరలి వంచండి. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు మీ పిల్లల్ని ప్రేమించి మాతో కొన్ని మాటలు చెప్పావు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ప్రేమించేవాడు, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని చెప్పావు. నిజమే తండ్రి. ఈ లోకంలో ఉన్న కనబడుతున్న వాటిని ప్రేమిస్తున్న మేము కనబడని నిన్ను, పరలోకాన్ని ప్రేమించడం లేదు తండ్రి. అలాంటి ప్రేమించే మంచి మనసు చేరి వచ్చిన మా అందరికీ అనుగ్రహించుమని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి విధేయత చూపి తండ్రి సంఘంలో అందరూ కలిసి నీ పనిలో ఉండుటకు కృప చూపి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.